హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సబిహా. మీరు ఎప్పుడైనా సరే ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్ తిన్నారా? హీరో నానికి ఇష్టమైన ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. ఆయన ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పారు. అందుకని చెప్పి నేను కూడా ఒకసారి ఎలా ఉంటుందో అని చెప్పేసి ట్రై చేస్తాను. టేస్ట్ అయితే అస్సలు మామూలుగా లేదు, సూపర్ ఉందన్నమాట. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా బాగుంది. దీనికోసం ఏం కావాలో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ముందుగా వేడివేడిగా వైట్ రైస్ అంతా కూడా బాగా పొడి పొడిగా చేసేసుకొని ఇందులో ఈ వేడి అన్నంలో ఆవకాయ పచ్చడి కొంచెం వేసేసుకోండి, ముక్కలతో సహా కూడా వేసేసుకోండి. వేసుకున్నాక ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. ఈ పచ్చడి అంతా కూడా ఈ వైట్ రైస్లో అంతా కూడా మనం నార్మల్గా ఎలా కలుపుకుంటామో అన్నం తినేటప్పుడు పచ్చడి సేమ్ అలాగే కలుపుకోండి. చూసారు కదా, చిన్న చిన్న ముక్కలుగా అయితే నేను కట్ చేశాను. ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మీకు కావాలనుకుంటే ఇందులో కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్నాక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టేసుకున్నాక ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకోండి. ఈ ఆయిల్ అంతా కూడా బాగా హీట్ అయిపోయాక ఇప్పుడు ఒక ఆనియన్ మీడియం సైజ్ ముక్కలుగా అయితే ఇలా సన్నగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక ఇలాగే ఆనియన్ అలాగే 2-3 పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా నిలువుగా కట్ చేసేసుకున్నాక ఈ ఆయిల్లో మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోండి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా కొంచెం ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాక ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయాక 2 ఎగ్స్ తీసేసుకొని ఇలా బీట్ చేసుకొని యాడ్ చేసేసుకోండి. స్టవ్ ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ రెసిపీ అనేది ప్రిపేర్ చేసుకోండి. అప్పుడే మనకు మాడిపోకుండా చాలా చక్కగా ఉంటుందన్నమాట. మీరు ఫస్ట్ టైం చేసినట్లయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనం అన్నంలో కూడా సాల్ట్ వేసుకుంటాం కాబట్టి ఇక్కడ టేస్ట్ చూసుకొని సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. వేసుకున్నాక 1 నిమిషం పాటు ఉంచి తర్వాత ఇలా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో కొన్ని కరివేపాకు రెబ్బలు తీసేసుకొని లైట్గా చేతితో స్మాష్గా చేసుకున్నాక ఇందులో యాడ్ చేసుకోండి. ఎందుకంటే దాని ఫ్లేవర్ చాలా బాగుంటుందన్నమాట కరివేపాకు వేసుకుంటే. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో జస్ట్ 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే కారం తక్కువగానే యాడ్ చేశాను, ఎందుకంటే మనం ఆల్రెడీ ఆవకాయ పచ్చడి వేసి కలుపుకున్నాం కాబట్టి. సో ఇక్కడ కారం అయితే నేను కొంచెం తక్కువగానే వేసుకున్నాను అనమాట, తక్కువగానే. ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్నాక మనం ఇందాకలా ఆవకాయ పచ్చడి వేసి కలిపి పెట్టేసుకున్న రైస్ అంతా కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్నాక ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇక్కడ సాల్ట్ తగ్గినట్లయితే టేస్ట్ చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోండి. చాలా బాగుంటుందన్నమాట. మనకు ఇంట్లో నార్మల్గా కర్రీస్ ఏమీ లేనప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. లైక్ పిల్లలకి కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితే. వాళ్ళకి లంచ్ బాక్స్లో తొందరగా కావాలనుకుంటే ఇలా మంచి రెసిపీ అనేది ప్రిపేర్ చేసి పెట్టండి. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసుకోండి. కొత్తిమీర యాడ్ చేసుకున్నాక జస్ట్ 1 నిమిషం పాటు బాగా ఒకసారి ఇలా టాస్ చేసేసుకోండి. లైట్గా చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే అండి, చాలా ఈజీగా అలాగే సింపుల్గా హీరో నానికి ఇష్టమైన ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ దాకా నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది. ఇది వేడిగా తింటేనే దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా లెమన్ కూడా పిండుకోవాల్సిన అవసరం లేదన్నమాట, ఎందుకంటే మనం మామిడికాయ వేసాం కాబట్టి పుల్లగా చాలా బాగుంటుంది. దీని మీద లైట్గా ఆనియన్స్ వేసుకొని తింటే సూపర్ అన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా. ఇలాంటి మోర్ రెసిపీస్ అలాగే వ్లాగ్స్ ఇలాంటి కోసం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.